సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు మీరు చూస్తున్నారు సో ప్రేమ్ ట్యుటోరియలిస్ట్ 20 ఛానల్. అండ్ చాలా మందికి కూడాను సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎలా పాస్ అవ్వాలో తెలీదు. వై? బికాస్ ఎందుకంటే అప్పుడే సో 10థ్ క్లాస్‌ని సో కంప్లీట్ చేసుకొని సో కొత్తగా సో ఇంటర్మీడియట్‌కి సో ఒక న్యూ అట్మాస్ఫియర్‌లో సో వస్తూ ఉంటారు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళకి కాస్త కన్‌ఫ్యూజన్‌గా సో ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో మీరు ఇట్లా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్‌గా ఈ క్లాస్‌లో మనము డిస్కస్ చేద్దాము. సో అసలేంటి? ఎలా ఉండిద్ది? అండ్ సిలబస్ ఏంటి? సో ఏ క్వెషన్స్ పర్టిక్యులర్‌గా మ్యాథ్స్ సంబంధించి ఏ క్వెషన్స్ ఉంటే సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి? అసలు దీని యొక్క సో బ్లూ ప్రింట్ ఏంటి? అని దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అండ్ మీరు కొత్తగా ఎవరైనా మా ఛానెల్‌ని చూస్తున్న వారైతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో క్వెషన్‌లోకైతే స్టార్ట్ అయిపోద్దాము. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా గానీ సో హార్డ్ వర్క్ చేయాల్సింది సో మన స్టూడెంట్స్. ఓకేనా? స్టూడెంట్స్ అన్నమాట. సో మెయిన్‌గా హార్డ్ వర్క్ చేయాల్సింది మీరే. మీరు హార్డ్ వర్క్ చేయకుండా డైరెక్ట్‌గా సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎళ్తే మాత్రం డెఫినిట్‌గా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిపోతారు. సో మనం అలా ఫెయిల్ అవ్వకుండా ఎలా ఉండాలి? సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ఒక బ్లూ ప్రింట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 2026-27 రెగ్యులేషన్ అండ్ బ్లూ ప్రింట్ ఏపీ ఐపీ 2027 అనమాట. సో మనకు దీంట్లో ఓవరాల్‌గా 14 క్వెషన్స్ ఉంటాయి. సారీ 14 చాప్టర్స్ ఉంటాయన్నమాట. 14 చాప్టర్స్ ఉంటాయి. అండ్ దాంట్లో మనకు క్వెషన్ పేపర్ రిలేటెడ్‌వి సో 1 మార్క్స్ వస్తుంది. అలానే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అండ్ ఈ విధంగా క్వెషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ చాప్టర్స్ నుండి మనకు క్వెషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి? సో ఎలా వెళ్ళాలి? అసలు ఈ చాప్టర్స్ ఏంటి? అని దీని గురించి మనం జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్కస్ చేద్దాము. అసలు మెయిన్‌గా సో సెట్స్ అనమాట. సో సెట్స్ గురించి మనం సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 1 మార్క్ క్వెషన్ ఒకటొస్తుంది. 2 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. అండ్ 4 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. 8 మార్క్స్ మాత్రం ఏం రాదు. సో ఓవరాల్‌గా 4+2+1 = 7. అసలు మనం ఫస్ట్ ఓవరాల్‌గా చాప్టర్స్ మనం ఐడెంటిఫై చేస్తే సో సెట్స్ ఒకటుంటుంది. సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ థర్డ్ చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఫోర్త్ చాప్టర్స్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్, సిక్స్త్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ సెవెంత్ చాప్టర్ బైనామియల్ థీరమ్, ఎయిత్ చాప్టర్ సీక్వెన్స్ అండ్ సిరీస్, నైన్త్ చాప్టర్ స్ట్రెయిట్ లైన్స్, 10th చాప్టర్ కోనిక్ సెక్షన్స్, 11th ఇంట్రొడక్షన్ టు 3D geometry and 12th chapter is limits and derivatives, 13th chapter is statistics, 14th chapter is probability. సో ఇలా మనకు 14 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్‌గా మనకు మ్యాథ్స్ సంబంధించి ఒక 14 చాప్టర్స్ అయితే మనకున్నాయి. సో వాటిని ఎలా ఎళ్తే మనం ఈజీగా ట్రాక్ చేయాలి. అసలు వీటి యొక్క బ్రీఫ్ ఒక స్టోరీ ఏంటో సో తెలుసుకుందాము. బట్ ఈ వీడియో చూస్తే డెఫినిట్‌గా మనం పాస్ అయిపోవచ్చు. ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా సో కాన్సంట్రేషన్ చేసి వినండి. సో ఫస్ట్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తే సెట్స్ అనమాట. సో సెట్స్ ఇది ఆల్రెడీ మనకు 10th క్లాస్‌లో సో ఎవరైతే 10th క్లాస్‌లో కాన్సంట్రేషన్ చేసి ప్రాక్టీస్ అయ్యారో సో దాని యొక్క కంటిన్యూషనే మనకిక్కడ సెట్స్ చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో సో 1 మార్క్ క్వెషన్ ఒకటిస్తారు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వెషన్ ఒకటిస్తారు. 4 మార్క్స్ క్వెషన్ ఒకటిస్తారు. అండ్ ఓవరాల్‌గా సో 7 మార్క్స్‌కైతే మనకు సెట్స్ చాప్టర్ ఇవ్వడం జరిగింది. బట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడు ఈజీగా ఉంటుందంటే సో మనం కాన్సంట్రేషన్‌గా విన్నప్పుడు అండ్ దాంట్లో మెయిన్‌గా యూనియన్ ఉంటుంది అండ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. సబ్సెట్ అంటే ఏంటి? సో మెయిన్‌గా ఇవే ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తే యూనియన్ అంటే ఆల్రెడీ మనకి యూ అని తెలుసు. ఈ సింబల్‌తో డినోట్ చేస్తారు. ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ ఈ సింబల్ తోటి డినోట్ చేస్తారు. మాక్సిమం ఇవే రిజల్ట్ అవుతాయి. లేకపోతే A - B ఆర్ B - A ఆర్ సబ్సెట్ అనే సింబల్ ఎలా ఉంటుంది? సో ఇదే మనకు సో సబ్సెట్ అన్నమాట. సో సబ్సెట్స్ సో ఇలా అంటే బేసిక్‌గా మనం ఎలా అయితే 10th క్లాస్‌లో చేసి వచ్చామో అండ్ సేమ్ దాని యొక్క కంటిన్యూషనే మనకిక్కడ సెట్స్ చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ చాలా ఈజీగా ఉంటుంది. మనం కాన్సంట్రేషన్ విని
అంటే కాన్సంట్రేషన్ పెట్టి తెలుసుకోగలిగితే మాత్రం సెట్స్ చాప్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, సెకండ్ చాప్టర్ మనం డిస్కస్ చేయాల్సింది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఈ చాప్టర్ కూడా సో, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్‌గా సెట్స్ సంబంధించినవే వస్తూ ఉంటాయన్నమాట. ఈ సెట్స్‌లో ఏదైతే సో, కామన్‌గా ఉంటాయో దట్ మీన్స్ యూనియన్ గాని, ఇంటర్సెక్షన్ గాని అండ్ అదే విధంగా ఫంక్షన్స్ ఏమైతే ఉంటాయో సో, ఫంక్షన్స్ గాని, ఫంక్షన్స్‌ని డిరైవ్ చేయడం. బట్ కొంచెం సో, హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ మాత్రం సో, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా పాస్ అవ్వడానికి అండ్ ఈజీగా గుడ్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అండ్ సో, అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ 1 మార్క్స్ క్వెషన్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ మనం డిస్కస్ చేస్తే 1 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. అండ్ 2 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. 4 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. 8 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. అంటే క్లియర్‌గా సో, అన్ని ఫార్మాట్స్‌లో నుండి ఎయిదర్ 1, 2, 4 అండ్ 8 అన్ని ఫార్మాట్స్‌లో నుంచి ఈచ్ వన్ క్వెషన్ రావడం జరుగుతుంది. సో, మెయిన్‌గా మనం కాన్సంట్రేషన్ చేయాల్సింది సో, 8 మార్క్స్ క్వెషన్స్ పైన. ఓకేనా? సో, మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేయాల్సింది 8 మార్క్స్ క్వెషన్స్ పైన. సో, దాని తర్వాత ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాల్సింది సో, 1 మార్క్స్ క్వెషన్స్ పైన మనం కాన్సంట్రేషన్ ఎక్కువగా సో, చేయాల్సుంటుంది. బట్ మనం జాగ్రత్తగా సో, ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా పాస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. అండ్ సో, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్స్ మాత్రం మనకి ఆల్మోస్ట్ 15 మార్క్స్‌ని సో, అవి పర్టిక్యులర్ చాప్టర్ నుంచి మనము సో, గెయిన్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఆల్రెడీ మనకు 8 మార్క్స్ క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అలానే 4 మార్క్స్ క్వెషన్స్ కూడాను సో, స్లైడ్స్ డిఫరెంట్ అనమాట. సో, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈజీ టు స్కోర్ ఇన్ మోర్ మార్క్స్ ఇన్ పర్టిక్యులర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్. సో, పెద్ద పెద్దగా థీరమ్స్ ఏముండవు, అవేమి ఉండవనమాట. జస్ట్ మనకు సో, బేసిక్ మ్యాథ్స్ వస్తే సరిపోతుంది. అంటే క్లియర్‌గా మైనస్, ప్లస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో, ఈ 4 ఆపరేషన్స్ గనక మనం నేర్చుకోగలిగితే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం మాత్రం ఒకటి థీరమ్స్ ఉంటాయన్నమాట. సో, ఆ థీరమ్స్‌ని మనం ప్రతిరోజు సో, నేర్చుకుంటే డెఫినిట్‌గా మనం పాస్ అవ్వడానికి సో, 100% ఛాన్స్ ఉంది. సో, పాస్ అవ్వడమే కాకుండా సో, ఈ 15 మార్క్స్ మనకు సో, చేతిలో ఉంటాయి. చాలా ఈజీ చాప్టర్స్ అన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మనం ఆల్రెడీ 10థ్ క్లాస్‌లో ట్రిగ్నోమెట్రిక్ ఒక ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రిక్ చేసొచ్చుంటాం కాబట్టి మినిమమ్ నాలెడ్జ్ మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏం లేదు ఫార్ములాసే. సో, ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం ఎక్కువగా సో, 11 మార్క్స్ అది కన్సిడర్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మనం హార్డ్ వర్క్ పెట్టాలి. సో, ఆ హార్డ్ వర్క్ పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా 11 మార్క్స్ అనేవి ఈజీగా కన్సిడర్ చేస్తాం. మెయిన్‌గా మనకిక్కడ ప్రూవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రూవ్ చేయాల్సినవి ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రూవ్ దట్ గాని, షో దట్ గాని. సో, ఇలా ప్రూవ్ చేసుకొని అంటే ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ గాని, లేకపోతే ఆర్‌హెచ్‌ఎస్ తీసుకొని ఎల్‌హెచ్‌ఎస్ రావడం అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇలా ప్రూవ్ చేసినప్పుడు సో, చాలా చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ మెయిన్‌గా మనము ఫార్ములాస్ మాత్రం జాగ్రత్తగా సో, ఐడెంటిఫై చేయాలి. సో, ఫార్ములాస్ వస్తే మాత్రం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈజీ టు స్కోర్ 11 మార్క్స్ అండ్ ఈజీ టు స్కోర్ 11 మార్క్స్. సో, ఈ 11 మార్క్స్ సో, డివైడ్ చేసి మనం చూస్తే మెయిన్‌గా 8 మార్క్స్ క్వెషన్ ఒకటుంటుంది. అండ్ 4 మార్క్స్ క్వెషన్ ఏముండవనమాట. సో, 2 మార్క్స్ క్వెషన్ ఒకటుంటుంది. 1 మార్క్స్ క్వెషన్ 1 ఉంటుంది. ఓవరాల్‌గా 8+2 10, 10+1 ఈజ్ 11. అంటే క్లియర్‌గా ఫార్ములాస్ నేర్చుకోగలిగితే ఈ చాప్టర్‌లో మెయిన్‌గా ఫార్ములాస్ ఓవరాల్‌గా ఈ చాప్టర్‌లో మనం ఫార్ములాస్ గనక నేర్చుకోగలిగితే సో, చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఏబీసీడీలు సో, వచ్చినంత ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మనం ఫార్ములాస్ గనక నేర్చుకోగలిగితే సో, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఈ 4 గనక మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే అండ్ దాంతో పాటుగా కొంచెం మనం హార్డ్ వర్క్ చేసి ఫార్ములాస్ గనక నేర్చుకోగలిగితే సో, ఈ 11 మార్క్స్ గూడాను మన చేతిలో ఉన్నట్లే. సో, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో, క్లియర్‌గా దీని గురించి ఒక బ్రీఫ్ అంటే ఒక 1 మినిట్‌లో అయిపోయేలా ఇవ్వాలంటే సో, దీంట్లో మెయిన్‌గా ఉండేటువంటిది సో, జెడ్ ఉంటుంది. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబీ అనేటువంటిది ఒకటుంటుంది. అండ్ తర్వాత ఉండాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కదా! సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో, మనకు మెయిన్‌గా ఇలానే ఉంటుంది. ఓకేనా? సో, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబీ అండ్
క్వాడ్రా అంటే 2 కాబట్టి ఈక్వేషన్స్ అంటే ఎక్స్ బేస్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. అంటే క్లియర్‌గా మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నంబర్స్ గురించి 10థ్ క్లాస్‌లో వచ్చున్నది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో మాత్రం మనకు 10థ్ క్లాస్‌లో ఆల్రెడీ ఇంట్రొడక్షన్స్ కూడా అయిపోయి ఉంటుంది. సేమ్ అదే ఫార్మాట్‌లో మనకిక్కడ ఆల్రెడీ 9థ్‌లో డిస్కస్ చేసుంటాము. 8థ్‌లో డిస్కస్ చేసుంటాము. అండ్ వరుసగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఈజీ టు స్కోర్ 7 మార్క్స్. 7 మార్క్స్ కూడా మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. దీని క్వెషన్ డివైడెడ్ మనకు చూసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వెషన్ అనేది ఒకటొస్తుంది. అండ్ 1 మార్క్ క్వెషన్ అనేటువంటిది ఒకటొస్తుంది. మనకు మెయిన్‌గా 1 మార్క్ క్వెషన్ అనేది మనకి కాంప్లెక్స్ నంబర్స్ నుంచి అండ్ అదే విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనకు 4 మార్క్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అలానే కాంప్లెక్స్ నంబర్స్‌లో కూడా వస్తుంది. ఈ 2 కూడాను ఇంపార్టెంటే అన్నమాట. జాగ్రత్తగా చేసుకుంటే అంటే మెయిన్‌గా చెప్పాను గదా! ఫార్ములాస్ గనక నేర్చుకోగలిగితే అండ్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది లీనియర్ ఇనీక్వాలిటీస్. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన చాప్టరే లీనియర్ ఇనీక్వాలిటీస్. లీనియర్ అన్న వెంటనే మనం 10థ్ క్లాస్ లేదా 9థ్ క్లాస్ అంటే 8థ్ క్లాస్ పిల్లలు గూడా చెప్తారు. లీనియర్ అన్న వెంటనే మనకు ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడనుకో అది ఇలా ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ మనం కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు మెయిన్‌గా ఈ ఫార్ములా ఇదెప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్‌లో మనకు ఆల్రెడీ 9థ్ క్లాస్‌లో డిస్కస్ చేసినప్పుడు వస్తుంది కాబట్టి ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. ఈజీ టు స్కోర్ ఇన్ లీనియర్ ఈక్వాలిటీస్ 4 మార్క్స్. ఓకేనా? 4 మార్క్స్ మనం ఈజీగా క్వెషన్ గనక మనం చూసుకుంటే ఓన్లీ 4 మార్క్స్ క్వెషన్స్ మాత్రమే ఒకటే వస్తుంది. అది గనక మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే 4 మార్క్స్ కూడా మనకు రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇది మాత్రము డెడ్ ఈజీ అన్నమాట. ఎవరైనా ఎడిషన్స్ గాని, మల్టిప్లికేషన్స్ లేకపోతే సబ్ట్రాక్షన్స్ అండ్ డివైడ్స్ అండ్ డివిజన్స్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ అనేది అంటే ఈజీగా మనం పర్ఫెక్ట్‌గా అండ్ నాలెడ్జ్ పెట్టి మనం అంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటే 7 మార్క్స్ క్వెషన్ అనేటువంటిది 7 క్వెషన్స్ 7 మార్క్స్ అనేటువంటివి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ చాప్టర్‌లో. దీని 7 మార్క్స్‌ని డివైడ్ చేసుకుంటే మనం 1 మార్క్ క్వెషన్ ఒకటొస్తుంది. అండ్ 2 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. పర్టిక్యులర్‌గా ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. ఎన్‌పిఆర్ అండ్ ఎన్‌సిఆర్. ఎన్‌పిఆర్ అండ్ ఎన్‌సిఆర్. సో, ఈ ఈ రెండిటికి మన డిఫరెన్స్ మనం అర్థం చేసుకోగలిగితే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ అంతా ఈజీ. ఓవరాల్‌గా ఈ చాప్టర్స్‌లో ఏ చాప్టర్ అంత ఈజీగా ఉండదు. ఇది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది డిఫరెన్సెస్ బిట్వీన్ ఎన్‌పిఆర్ అండ్ ఎన్‌సిఆర్. ఇక్కడ పి అంటే ఆల్రెడీ మనకుంది కదా స్టార్టింగ్‌లో ఇక్కడ పర్ముటేషన్స్. సి అంటే కాంబినేషన్స్. ఈ 2 డిఫరెన్స్ అంటే వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఎలా యాక్ట్ చేస్తుంది, ఎప్పుడు ఎన్‌పిఆర్ తీసుకోవాలి, ఎప్పుడు ఎన్‌సిఆర్ తీసుకోవాలి అనే విషయం గనక మనకు తెలిస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లిమిటెడ్ ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్‌లో. సో, 6థ్ కూడా మనకి ఈజీనే. అండ్ నెక్స్ట్ బైనామియల్ థీరమ్. అక్కడే ఉంది కదా బైనామియల్ థీరమ్. మెయిన్‌గా ఈ చాప్టర్‌లో మనకు థీరమ్స్ ఎక్కువగా ఉంటాయి. థీరమ్స్ అంటే మరీ అంత హార్డ్‌గా ఏముండవన్నమాట. మనం ఏదైతే ప్రీవియస్ లైక్ పైథాగరస్ థీరమ్ ఆ విధంగా డిస్కస్ చేసి వచ్చాం కదా! ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. థీరమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ సేమ్‌గా ఉంటాయి. మనం చూసుకుంటే బైనామియల్ థీరమ్. ఈ బైనామియల్ థీరమ్ కూడా చాలా ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్టు. ఎప్పుడు స్కోర్ చేసుకోవచ్చు? మనం ఫస్ట్ వీటి మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టి నేర్చుకోగలిగితే ఆటోమేటిక్‌గా 7 మార్క్స్ స్కోర్ చేయడం కూడా ఈజీ. క్వెషన్ మనం డివైడ్ చేసుకుంటే 1 మార్క్ క్వెషన్ ఒకటొస్తుంది. అండ్ 2 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. 4 మార్క్స్ క్వెషన్ ఒకటొస్తుంది. అండ్ ఓవరాల్‌గా 4 + 2 6, 6 + 1 ఈస్ ద 7. ఓకేనా? మనం దీంట్లో కూడా ఈజీగా స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్. క్లియర్‌గా ఈ చాప్టర్ మనం డిస్కస్ చేసుకోగలిగితే మెయిన్‌గా ఫార్ములా బేసిస్ అండ్ థీరమ్స్ బేసిస్ ఎక్కువగా ఉంటుంది. లిమిటెడ్ ఫార్ములాస్ ఏముంటాయి. ఆల్మోస్ట్
లిమిటెడ్ ఫార్ములాస్ అంటే ఒక 15 టు 10 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో, ఆ ఫార్ములాస్ గనక నేర్చుకోగలిగితే ఓవరాల్‌గా కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకిక్కడ 8 మార్క్స్ క్వెషన్స్ మనం ఇది మర్చిపోకూడదు. 8 మార్క్స్ క్వెషన్స్ చాప్టర్. సో, 8 మార్క్స్ క్వెషన్స్ చాప్టర్ అనేది మనము ఏ మాత్రం గూడా సో, వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, సో, ఇది గూడా మనకు కాస్త ఇంపార్టెంట్ చాప్టరే. సో, సీక్వెన్స్ అండ్ సిరీస్. నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ అండ్ సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వెషన్స్ దీంట్లో స్ట్రెయిట్ లైన్స్‌లో ఉంటాయి. సో, అదే స్ట్రెయిట్ లైన్స్ అనమాట. ఈ స్ట్రెయిట్ లైన్స్ గురించి సో, మనం డిస్కస్ చేస్తే మెయిన్‌గా సో, మేజర్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయి. బట్ కాన్సెప్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. కాన్సెప్ట్ మాత్రం చాలా బేసిక్ అంటే నార్మల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో, అప్పుడు మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అంటే క్వెషన్‌ని ఈ స్ట్రెయిట్ లైన్స్‌లో ట్విస్ట్ చేసి ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే మనం స్కోర్ చేయగలిగే విధంగా ఉండాలి. సో, అలా ఎప్పుడు మనం ఉంటామంటే సో, స్ట్రెయిట్ లైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఉంటాము. సో, స్ట్రెయిట్ లైన్స్ అనేది మెయిన్‌గా ఉండేటువంటిది సో, ఇవే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే మనం స్లోప్‌ని ఐడెంటిఫై చేయడం. సో, స్లోప్ ఫార్ములా y2 - y1 డివైడెడ్ బై x2 - x1. లేదు స్లోప్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలనుకో సో, ఒక 2 పాయింట్స్ ఇస్తారనమాట. దానికి y - y1 m ఇంటూ x - x1. సో, m ఆల్రెడీ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉంటాం కాబట్టి సో, స్లోప్‌ని మనం m అనుకుంటాము. నెక్స్ట్ అదే విధంగా పర్పెండిక్యులర్ కండిషన్స్. సో, పర్పెండిక్యులర్ కండిషన్స్ అని, ఇమేజ్ థియరమ్ అని అండ్ ఫూట్ ఆఫ్ ది సో, పర్పెండిక్యులర్. మెయిన్‌గా మనకు ఇవే క్వెషన్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. కానీ చాలా ఈజీగా మనం స్కోర్ జేసుకోవచ్చు. అగైన్ మనం ఇమేజ్ థియరమ్ అయినా, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరమ్ అయినా ఆల్‌మోస్ట్ దగ్గరగా రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, స్లోప్ కనుక్కోవడం అనేటువంటిది మ్యాండేటరీ. సో, డెఫినిట్‌గా అది స్లోప్ కనుక్కోవడం అనేది మ్యాండేటరీ అనమాట. సో, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది y - y x - x1. ఇది స్లోప్ ఈక్వేషన్ ఫార్ములా ఐడెంటిఫై చేయడానికి సో, ఈ యొక్క లైన్ ఈక్వేషన్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో, మనం ఇప్పుడు ఆల్‌మోస్ట్ స్ట్రెయిట్ లైన్స్‌లో గూడా కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. దీన్నే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అంటాము. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్. అంటే కాన్సెప్ట్‌ని గన మనం నేర్చుకోగలిగితే సో, 13 మార్క్స్ అనేటువంటిది చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. 1 మార్క్స్ నుంచి 1 వస్తుంది. అండ్ 4 మార్క్స్ నుంచి 1 వస్తుంది. లాస్ట్‌గా 8 మార్క్స్ క్వెషన్స్. ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదనమాట ఈ కండిషన్స్. సో, 1 మార్క్ క్వెషన్ 1 వస్తుంది. 4 మార్క్స్ క్వెషన్ 1 వస్తుంది. 8 మార్క్స్ క్వెషన్ 1 వస్తుంది. ఓవరాల్‌గా 13 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది గూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది వెయిట్. స్ట్రెయిట్ లైన్స్ అంటే ఇది గదా! సో, 13. సో, నెక్స్ట్ మనం సో, డిస్కస్ చేసుకోవాల్సిందే కోనిక్ సెక్షన్స్. సో, ఈ ఈ చాప్టర్‌లో నుంచి చాలా ఈజీగా ఉంటాయి. అండ్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా కోనిక్ సెక్షన్స్‌లో నుంచి ఆల్ ఫార్మాట్స్‌లో నుంచి ఒక క్వెషన్ రావడం జరుగుతుంది. సో, పబ్లిక్ ఫైనల్ ఎగ్జామినేషన్స్‌లో. అదే మనకిక్కడ 1 మార్క్స్ క్వెషన్ వచ్చేసి 1 వస్తుంది. 2 మార్క్స్‌ది 1 వస్తుంది. సో, 4 మార్క్స్‌ది 1 వస్తుంది. 8 మార్క్స్‌ది 1 క్వెషన్ వస్తుంది. ఓవరాల్‌గా 1+2 3+4 7, 7+8 15. సో, 15 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇంట్రొడక్షన్ టు 3D జామెట్రీ. సో, దీంట్లో చాలా లిమిటెడ్ ఉంటాయన్నమాట. సో, 3 మార్క్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఈజీగా ఉంటుంది. చాప్టర్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇది ఆల్రెడీ మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి 3D జామెట్రీ అనేటువంటిది. సో, చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీ టు స్కోర్ మార్క్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఈజ్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. మీరెప్పుడు గూడాను చేసుండరు. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఎప్పుడు గూడా చేసుండరు. దీంట్లో మాత్రం మనకు మెయిన్‌గా ఒక 10-15 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. 10-15 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. ఈ 10-15 ఫార్ములాస్ గనక మనం నేర్చుకోగలిగితే చాప్టర్ అనేది చాలా ఈజీ. ఓన్లీ లిమిటెడ్ ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. సో, లిమిట్ ఎక్స్ ట్రాన్స్ టు 0, ఎక్స్ ట్రాన్స్ టు ఇన్ఫినిటీ. సో, ఇలా ఫార్ములాస్ అనమాట. లిమిట్ ఎక్స్ ట్రాన్స్ టు అలానే విధంగా a+b. సో, ఇలా మెయిన్‌గా ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. అన్ని ఫార్మాట్స్ నుంచి మనకు క్వెషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ఈజియర్ చాప్టర్. సో, దీనికి మెయిన్ నంబర్ ఆఫ్ ఫార్ములాస్
10-15 ఫార్ములాస్ ఈ క్వెషన్ నుంచి మనం వస్తూ ఉంటాయనమాట. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్‌ని సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే మనకు ఆల్రెడీ సెవెంత్ నుండి స్టార్ట్ అవుతుంది. సెవెంత్ ఆర్ ఎయిత్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ స్టాటిస్టిక్స్ కూడాను. సో, దీంట్లో నుంచి క్వెషన్ మనం తీసుకుంటే 2 మార్క్స్ క్వెషన్ నుండి ఒకటొస్తుంది. అండ్ 8 మార్క్స్ క్వెషన్ నుండి ఒకటొస్తుంది. ఓవరాల్‌గా మనకిక్కడ 10 మార్క్స్. సో, 8 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి 8 మార్క్స్ చాప్టర్ ఈస్ ద ఇంపార్టెంట్ చాప్టర్. మనం అది మర్చిపోకూడదు. అండ్ ఇది కూడా మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ 10థ్ క్లాస్‌లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉంటాము. ఆల్రెడీ ప్రాబబిలిటీలో చాలా ఈజీ చాప్టర్ కాబట్టి అందరికీ వచ్చుంటది. మెయిన్ ఫార్ములాస్ మీద బేస్ చేసుకొని ప్రాబబిలిటీ చాప్టర్ ఉంటుంది. బట్ ఇది ఎంత ఈజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్‌లో నుంచి వచ్చేది ప్రాబబిలిటీలోనే నెంబర్ ఆఫ్ టైమ్ కాస్ గానీ, లేకపోతే పికప్ గానీ, అసలు మెయిన్‌గా ఇవే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక క్రికెట్ స్టోర్స్ ఇవన్నీ కూడాను చాలా ఈజీ చాప్టర్. మనం కాన్సెప్ట్ గనుక ప్రాబబిలిటీలో ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లోనే మనకు కాయిన్ అని కాయిన్స్ 3 టైమ్స్ అండ్ 4 టైమ్స్ హెడ్స్ అండ్ టైల్స్. మెయిన్‌గా ఇవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ అదే విధంగా కార్డ్స్ అనమాట. కార్డ్స్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం తీసుకోవాల్సింది ఆహ్, బాల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. రెడ్ బాల్ ఆర్ రెడ్ బాల్, గ్రీన్ బాల్, రెడ్ బాల్. తర్వాత అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి లేటెస్ట్‌గా రిపీట్ అయింది. బాల్స్ ప్రాబ్లమ్ అయిపోయింది కదా! బాక్సెస్. బాక్సెస్ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా సార్లు రిపీట్ అయింది కాబట్టి సో, పర్టిక్యులర్‌గా మనం ఆలోచించుకుంటే మాత్రం చాలా ఈజీ అనమాట. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ అనమాట. దాంట్లో ఒక మెయిన్ ఈజీ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ ఫార్మాట్‌లో వెళ్తే మాత్రం చాలా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో ప్రిఫరెన్స్ ఏంటంటే మనం 14థ్ ప్రాబబిలిటీ చాప్టర్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ దానికి స్టార్ మార్క్ ఏస్తాను. ప్రాబబిలిటీ చేసుకోవచ్చు. అండ్ స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్‌గా మనకు 100కి 35 మార్క్స్ వస్తే మనం పాస్. ఓకేనా? 100కి 35 మార్క్స్ వస్తే మనము పాస్. దాంట్లో ఆల్రెడీ మనం ఇక్కడ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసామా? 13 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. 13 వస్తాయి. 13 ప్లస్ 10 ఈజీగా వచ్చేస్తాయా? స్టాటిస్టిక్స్‌లో మెయిన్ ఫార్ములాస్ నేర్చుకోగలిగితే స్టాటిస్టిక్స్ చాప్టర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 13 అండ్ 10 అంటే ఇక్కడే మనకు 23 మార్క్స్ వస్తున్నాయి. 23 మార్క్స్ వస్తున్నాయి. ఇంక మనం కష్టపడాల్సింది ఓన్లీ 12 మార్క్స్‌కి మాత్రమే. 12 మార్క్స్ మనం కష్టపడాల్సి ఉంటుంది. ఆ 12 మార్క్స్‌లో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్‌లో నుంచి ఆల్రెడీ 15 మార్క్స్ అనేవి వచ్చేసే ఉంటాయి ఆల్రెడీ. ఎందుకంటే చెప్పాను కాబట్టి. 15 మార్క్స్ మనకక్కడ వచ్చేస్తాయి. తర్వాత మనం మెయిన్‌గా డిస్కస్ చేయాల్సింది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఫార్ములాస్ బేస్డ్ చాప్టర్ ఏదన్నా ఉంది అనంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గల మనం నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 15 వచ్చేసినాయి. మనం ఈ 2 చాప్టర్స్ నుంచి 23 వచ్చినా రిమైనింగ్ మనం 12 మార్క్స్ కష్టపడాలి కదా! ఆల్రెడీ ఇక్కడ 15 వచ్చేసినాయి కదా! ఏది ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్‌లో నుంచి 15 మార్క్స్ మనం నేర్చుకోగలిగితే అట్‌లీస్ట్ ఒక 10 అన్నా వేసుకున్నామా? 10 వేసుకున్నాము. మనం ఇంకా కష్టపడాల్సింది ఓన్లీ 2 మార్క్స్. 2 మార్క్స్ అంటే అన్నిట్లో అట్‌లీస్ట్ అటెంప్ట్ చేసినా గానీ అట్‌లీస్ట్ ఫార్ములాస్ వేసినా గానీ ఆటోమేటిక్‌గా ప్రతి క్వెషన్‌ని టచ్ చేయాలి. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ప్రతి క్వెషన్ మనం టచ్ చేసినప్పుడు మాత్రమే అండ్ ఈజీగా మార్క్స్‌ని స్కోర్ చేసుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మీరు టచ్ చేయకుండా క్వెషన్స్‌ని ఏం తెలియకుండా జస్ట్ అలా ఎళ్లి పెన్ పెట్టేసి ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్‌లో చాలామంది చేసేది ఎళ్లి నిద్రపోతా ఉంటారనమాట. 1 ఇయర్ కష్టపడి వెళ్లి ఆ ఎగ్జామ్ హాల్‌లో నిద్రపోవడానికి గాదు. డెఫినిట్‌గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్వెషన్‌ని, ప్రతి చాప్టర్‌ని ఇంపార్టెంట్ అని అనుకుని వెళ్ళినప్పుడు అట్‌లీస్ట్ మనం అనుకున్న స్కోర్ కంటే కూడాను 1 ఆర్ 2 మార్క్స్ తగ్గినా గానీ నెక్స్ట్ ఏదన్నా బెటర్‌మెంట్ రాసుండేప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇంటర్మీడియేట్ పాస్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందేంటంటే ప్రతి ఫార్మాట్‌లో ప్రతి క్వెషన్‌లో గూడాను మనం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే డెఫినిట్‌గా మనం పాస్ అయిపోతూ ఉంటాము.
ప్రతి క్వెషన్ కూడాను క్లారిటీగా అటెంప్ట్ చేయండి. అలా అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆహ్, 1, 1, 1 ఆ విధంగా వేసుకున్నా గాని అట్‌లీస్ట్ పాస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. సో, వీడియో అయితే ఇంతేగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యేవారు దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అండ్ మన మన ఈ బ్లూ ప్రింట్‌ని ఎక్స్‌ప్లనేషన్ కూడాను వాళ్ళకి పంపించాల్సిందిగా కోరుచున్నాను. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది నెక్స్ట్ సెకండ్ ఇయర్ రిలేటెడ్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అది గూడాను అండ్ కొత్త రెగ్యులేషన్. కొత్త రెగ్యులేషన్, కొత్త చాప్టర్స్ యాడ్ చేశారు. కొత్త చాప్టర్స్ తీసేసారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్‌గా వీడియో అయితే ఇంతే గాయ్స్. మీరు కొత్తగా మా ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ప్రతి కాన్సెప్ట్స్ మీద నేను వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ చేస్తాను. డెఫినిట్‌గా మనము ప్రతి కాన్సెప్ట్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అలా ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ ఎక్కడితో క్లోజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ యూ ఆర్ వాచింగ్ Prem Tutorials 20 and thanks for watching.